చూస్తున్నారు కదా, మనాలి నుంచి మనకి సోలాంగ్ వ్యాలీకి 33 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సోలాంగ్ వ్యాలీ వచ్చిన తర్వాత మీరు అక్కడ కనబడుతుందా పారాగ్లైడింగ్ ఉంటుంది, రోప్వే ఉంటుంది అనమాట. చిన్న పారాగ్లైడింగ్ ఉంటుంది, అలా పెద్దది కూడా మనకి పారాగ్లైడింగ్ అయితే ఉంటుందండి. మనకి మనాలి నుంచి 33 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఆ యాక్టివిటీ అయితే చేస్తాను ఇప్పుడు నేను. ఇదండి టికెట్ వచ్చేసరికి 2000 అనమాట. మనం కిందకి వస్తే మళ్ళీ 2000 ఎవరైతే మనకు తీసుకెళ్తున్నారో వాళ్ళకైతే ఇవ్వాలి. ఓడి అమ్మ ఓకే ఓకే తెర్రా ఎంత పైకి పట్టుకెళ్తున్నారు బా. సేమ్ కిतना హైట్ అన్నా? सी लेवल से 3200 मीटर. సీ లెవెల్ సే 3200 మీటర్స్. 3200 मीटर. దీని అమ్మ సూపర్. ఆ కొండ లెవెల్ సేమ్ వాళ్ళ హైట్ వాళ్ళ नहीं ये ज्यादा हाइट है. ये सेम సేమ్ यस यस. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి ఆ కొండ. ग्राउंड से लेकर ऊपर तक का ఆ, 3000 फीट. అబ్బా ग्राउंड टू टेक ऑफ. కింద మీరు చూపించాను కదా, అక్కడి నుంచి పైకి 3000 ఫీట్. మా బాబోయ్ 3000 ఫీట్ అండి కింద. చూసారు కదా అక్కడి నుంచి 3000 ఫీట్. చేతులు అంతా కూడా చూస్తున్నారు కదా, ఫుల్ స్వెట్, చెమట పడుతుంది. భయంతో చెమట పడిపోతుంది. చూద్దాం ఇటు వద్దా. నేను ఒకటి చెప్తానండి, ఖచ్చితంగా షూ వేసుకుంటారండి. ఓకే చెప్పులు తీసా, ఎందుకంటే జారుతుంది. ఏమాత్రం జారినా సరే బొక్కబారులు దెంగేస్తాం కిందకి. భయ్యా మాయమైపోయేటి దోలెక్కిపోయి చెప్పులు వేసుకొచ్చాను. కాకపోతే బ్యాక్ సైడ్ మొత్తం కూడా చూస్తున్నారు కదా, స్నో అన్నమాట ఇదంతా కూడా. అబ్బో बागना अभी जब चले कहीं बैठना नहीं किधर उड़ने का टाइम. अच्छा उड़ जाओगे तो अपने आप बैठेगा. हाँ अभी नहीं बैठेगा, इधर से रनिंग करेगा. ओके वीडियो मेरे को. थैंक यू भाई, आई लव यू. रन
कहाँ पे అదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వావ్ చాలా చాలా బాగుంది. ఇంకా తక్కువ, ఇంకా ఫ్లోటింగ్ చాలా ఉంటుంది. మొత్తం స్నోయే. चाय कॉफी Thank you.